తమిళనాడు రాష్ట్రంలో సంచలనమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి విజయ్. విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న ప్రైవేటు సంస్థలపై కొరడా గులిపించారు ముఖ్యమంత్రి విజయ్. తమిళనాడు ముఖ్యమంత్రిని చూసి ఏపీ రాజకీయ నాయకులు నవ్వాలా ఏడవాలా తెలియదు, కానీ నేర్చుకోవాల్సింది ఏపీ రాజకీయ నాయకులు చాలానే ఉంది. అది సీఎం విజయ్ని చూసి. విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న ఏపీ రాజకీయ నాయకులు తమిళనాడు రాష్ట్రాన్ని చూసి చాలా నేర్చుకోవాలని ఈవేళ నెటిజన్లు కూడా చెప్తున్నారు, విద్యార్థులు కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ అదే కానీ నేర్చుకోకపోతే, ఒకవేళ అదే కానీ జరగకపోతే రేపు జరగబోయే ఎలక్షన్లో రాష్ట్రంలో విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న ఈ రాజకీయ నాయకులకి చెప్పుదెబ్బ కొట్టే ప్రమాదం ఎక్కువ ఉందని, జంజీ ఉద్యమం దీనికి కారణమవుతుందని చెబుతున్నారు. ఏపీ రాష్ట్రానికి పాకేటట్టు చేసుకుంటారా లేదు అనుకుంటే మారుస్తారా అనేది ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఆలోచన చేయాలి. ఒకవేళ జంజీ ఉద్యమం కానీ స్టార్ట్ అయితే, విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న విద్యా సంస్థలపై కొరడా గులిపించకపోతే, తమిళనాడు సీఎంని చూసి నేర్చుకోకపోతే మన బతుకు మన రాష్ట్రంలో మరో దారుణమైనటువంటి శ్రీలంకలాగా తయారయ్యే అవకాశం ఉంటుందంట. ఎల్కేజీకి తమిళనాడు రాష్ట్రము 10,000 రూపాయలు ఫీజు పెడితే మన రాష్ట్రంలో మాత్రం 26,000 రూపాయలు ఫీజు పెట్టింది. అది రూపాయి కూడా తగ్గించారంట. అదే బుక్స్, యూనిఫామ్ కలిపి మరో అదనంగా 7,000 దోచుకుంటున్నారట. ఇది ఎవరు అనుకుంటే నారాయణ, శ్రీ చైతన్య, అట్లాగే భాష్యము, అట్లాగే కేకేఆర్, గౌతము, XYZ చాలానే ఉన్నాయి. కానీ చాలా దారుణంగా విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా తొంగలో తొక్కి దోచుకుంటున్నటువంటి ఇట్లాంటి వారిపై చర్యలు ఉన్నాయంటే, ఇక్కడ మొత్తం డబ్బాలు కొడుతున్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ రాజకీయ నాయకులు దీన్నే మారుస్తారా? మాట్లాడితే ప్రతి ఒక్కరు చెప్పేది నేను ఉచితంగా నేను అదిస్తున్నా ఇదిస్తున్నా అని చెప్తారే. ప్రతి మానవుడికి, ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసేది ముఖ్యంగా విద్య. ఆ విద్యని మీరు ప్రైవేటు పరం ఉంచండి, కానీ తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా అయిన ముఖ్యమంత్రిని చూసి చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఇప్పుడే నేర్చుకుంటారా లేదనేది మీ చేతిలో ఉంది ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు. మీకు రాబోయే తరాలు చాలా మంచిగా చేయాలనుకుంటున్నారు విద్యాశాఖ మంత్రి గారు. ఇప్పుడైనా మారి విద్య వ్యాపారం చేస్తున్న ఈ రాష్ట్రంలో మార్చండి సార్. థ్యాంక్ యూ.